తాజా 30 విజయవాడ కేంద్రంగా ఎయిర్ కోస్టా అనే కంపెనీ ఏడాది కిందట విమాన సర్వీసులు ప్రారంభించింది. రీజనల్ ఎయిర్లైన్ సర్వీసుల్లో మంచి లాభాలుంటాయని ఎయిర్ కోస్టా మేనేజ్మెంట్ భావించింది. కానీ ప్రస్తుతం ఈ కంపెనీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. భవిష్యత్తు ఏమవుతుందో తెలియని స్థితిలో ఉంది. విమానయాన రంగంలో విజయం సాధించడం చాలా కష్టంతో కూడుకున్న పని. ది గ్రేట్ విజయ్ మాల్యా కూడా ఎయిర్లైన్స్ కంపెనీని పెట్టిన తర్వాత దివాలా తీసిపోయాడు. అంతకుముందు కెప్టెన్ గోపీనాథ్ కూడా డెక్కన్ ఎయిర్వేస్ను నడపలేక చతికిలబడ్డాడు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియా పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ప్రజలు చెల్లించే ట్యాక్స్ను కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో కుమ్మరిస్తోంది. ఎయిర్ ఇండియా పెద్ద గుదిబండలా తయారైంది. ఈ కంపెనీలను చూసిన తర్వాత ఎవరైనా సరే విమానయాన రంగంలోకి రావాలంటే 1-2 సార్లు కాదు 100 సార్లు ఆలోచించాలి. అయినా సరే ఎయిర్ కోస్టా మేనేజ్మెంట్ సాహసం చేసింది. కానీ ఆ సాహసం ఫలించడం లేదు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎయిర్ కోస్టాకు 327 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ ఆదాయంపై కంపెనీకి 130 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఒక రీజనల్ ఎయిర్లైన్ కంపెనీకి ఈ స్థాయిలో నష్టం వస్తే తట్టుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. జీఈ క్యాపిటల్ ఏవియేషన్ సర్వీసెస్ నుంచి ఎంబ్రార్ విమానాలను అద్దెకు తీసుకొచ్చి ఎయిర్ కోస్టా సర్వీసులు నడిపింది. గత కొన్ని రోజులుగా ఎయిర్ కోస్టా సర్వీసులు ఆగిపోయాయి. ఎప్పుడు ఈ సర్వీసులు పునఃప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎయిర్ కోస్టా విమానాలను నడపలేకపోతోందని సమాచారం. ఎయిర్ కోస్టా మేనేజ్మెంట్కి చెందిన ఇంట్లోనే ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు ఉంటున్నారు. కృష్ణానది ఒడ్డున ఉండవల్లిలో బాబు కోసం ఎయిర్ కోస్టా మేనేజ్మెంట్ ఒక ఇల్లు ఇచ్చింది. ఏకంగా ఒక ముఖ్యమంత్రి అండగా ఉన్నప్పటికీ ఎయిర్ కోస్టా తన విమానాలను గాల్లోకి లేపలేకపోతోంది. ముఖ్యమంత్రి సపోర్ట్ కాదు కదా, ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ ఉన్నా సరే విమాన కంపెనీలను నడపడం తలకు మించిన భారం. రామ్ చరణ్ అండగా ఉన్న ట్రూజెట్ ఎయిర్వేస్ కూడా సమస్యలను ఎదుర్కొంటోంది. ఆర్థిక ఇబ్బందుల్ని పరిష్కరించుకుని ఎయిర్ కోస్టా విమానాలను పునఃప్రారంభించాలని కంపెనీ మేనేజ్మెంట్ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నం సఫలం కావాలని కోరుకుందాం.